రైట్. ఇక మనతో డిబేట్ లో జనసేన నుంచి నల్లాల రామకృష్ణ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. నమస్తే అండి. మీరేం చెప్తారు మాలకొండయ్య గారు? మీరు ఇప్పుడు చెప్తున్నారు గతంలో రాజధాని నిర్మాణానికి మట్టి నీరు తప్ప పీఎం ఏమీ తేలేదని స్వయాన టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. దీనికి మీ ఆన్సర్ ఏంటి? కాంగ్రెస్ మేడం గారు నమస్తే. ముందుగా మీకు అదేవిధంగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు, డిబేట్ లో ఉన్నటువంటి కోటేశ్వరరావు గారు, వెంకటేశ్వర గారు, నాగార్జున గారు, రామకృష్ణ గారు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి విషయాలు కోటేశ్వరరావు గారు, నాగార్జున గారు ఈ డిబేట్ ద్వారా ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మేడం గారు ధన్యవాదాలు. అయితే ఇవాళ స్పష్టంగా నాకైతే అర్థమైంది ఏంటంటే, కోటేశ్వరరావు గారు కానీ నాగార్జున గారు కానీ ఈ రోజు రేపు నిద్రపోవడం నాకు బాగా అర్థమైంది. ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉండేటటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, దేవతామూర్తుల యొక్క గొప్ప ఆలయాలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధాని వేగంగా ముందుకెళ్తుందనేటువంటి ఆలోచనతో ఏవైతే ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభం జరిగినాయో, అక్కడ దాదాపుగా ఆ స్టేజ్ మీద నుంచి 1,02,07,000 రూపాయల పనులు ప్రారంభించడం కానీ, శంకుస్థాపన చేయడం కానీ చేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ కూడా అభివృద్ధి ఫలాలు అందుకున్నటువంటి ప్రతి ప్రజలు కూడా పండుగ చేసుకుంటున్నటువంటి రోజు ఏదైతే ఈ సభ జరిగిందో, ఆ సభని వీళ్ళు టీవీ ద్వారా నాగార్జున గారు, కోటేశ్వరరావు గారు బాగా చూసినట్టున్నారు. కాబట్టి ఏంటంటే వారి వాళ్ళ నుంచి మాట్లాడే మాటలు ఒక వారం రోజుల దాకా ఇలాగే మాట్లాడతారు. ఎందుకంటే మట్టి తెచ్చారు, నీరు తెచ్చారు, ఇది ఇంకా వాళ్ళ జీవితంలో మర్చిపోరు. మట్టి నీరు అంటే అర్థమైంది, పవిత్రమైనటువంటి మట్టిని అవమానపరుస్తారు, పవిత్రమైన నీరుని అవమానపరుస్తారు, దేవీ దేవతల చరిత్ర చెప్తే అవమానపరుస్తారు, ఈ సనాతన ధర్మాన్ని అవమానపరుస్తారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావడం అనేది వాళ్ళకి ఇష్టం లేనటువంటి భాష, ఇష్టం లేనటువంటి మాట. వారి పార్టీల గురించి, వారి పార్టీ యొక్క అభివృద్ధి గురించి వాళ్ళు చేసినటువంటి పనులు చూస్తే మనం చాలా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మిత్రులు నాగార్జున గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం మాలకొండయ్యకి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పౌరుడు మాలకొండయ్యకి ఇష్టమే. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పౌరుడు మాలకొండయ్యకి ఇష్టమే. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరిని నేను దేశించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళతో విమర్శించుకోవాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి ప్రతి ఒక్క ఆలోచన కూడా మనం చేయవలసింది ఏంటంటే, ఇవాళ ఏవైతే 49,040 కోట్ల రూపాయలు ఇవాళ ప్రత్యేకంగా శంకుస్థాపన చేసినటువంటి పనులు, పెద్దలు మాట్లాడితే ఏమన్నారంటే ఏదో 2-3 విషయాలు మాత్రమే నరేంద్ర మోడీ గారు మాట్లాడారన్నారు. రాజధాని అంటే శాసనసభకు సంబంధించినటువంటి, హైకోర్టుకు సంబంధించినటువంటి, ఏదైతే క్వార్టర్స్ సంబంధించినటువంటి 4-5 విషయాలు మాత్రమే రాజధాని చుట్టూ ఉంటాయి. అది మీరు తెలుసుకోండి ఫస్ట్. మిగిలినటువంటి డెవలప్మెంట్ సెంటర్స్ అన్ని కూడా అక్కడ నగరాలు డెవలప్ అవ్వచ్చు, ఇండస్ట్రీలు డెవలప్ అవ్వచ్చు, విద్యా సంస్థలు డెవలప్ అవ్వచ్చు, వైద్య వ్యవస్థలు డెవలప్ అవ్వచ్చు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ కి జరగవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి ప్రసంగం చేస్తారు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందిన నాయకుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ముసుకేసుకొని మాట్లాడుతున్నారు. పక్కన ఏం జరుగుతుందో తెలుసుకోకుండా. మన పవన్ కళ్యాణ్ గారు హీరో ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆయనకి గౌరవంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభినందిస్తూ జోబులో శాటిలైట్ తీసిస్తే ఆ శాటిలైట్ ని కూడా కాంప్లైంట్ చేస్తారా? అంటే మీరు ఏ ఇంటికి వెళ్ళినా పిల్లలు కనిపిస్తే మీ జోబులో ఉన్న శాటిలైట్ ఇచ్చి ఆ పిల్లల్ని బాగా చదువుకోండి అని చెప్పేటటువంటి విషయాల్ని కూడా మీరు తప్పు పట్టే స్థాయికి వెళ్తున్నారని, అంటే నేను అందుకే చెప్పాను ఫస్ట్ లోనే, ఈ 4-5 రోజులు మీకు పూర్తిగా నిద్ర పట్టదు. నరేంద్ర మోడీ గారి ప్రసంగమే మీ మైండ్ లో అభివృద్ధి ఫలాలే కనపడుతుంటాయి అనేటటువంటి విషయం ఆలోచనతో ఉన్న సందర్భంగా ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాను. నేను ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? అమరావతి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి రాజధాని, ఇందాక పెద్దలు మాట్లాడుతూ అన్నారు మరొకరు ఈ రాజధాని పేరు మార్చకుండా, ప్రాంతాన్ని మార్చకుండా ఉండాలని చెప్పి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని డిక్లేర్ చేయడం అనేది చాలా స్పష్టంగా జరుగుతుంది. అందులో రెండో ఆలోచన మనమేమీ అపోహలు పడవలసిన అవసరం లేదు. ఇంకొక విషయం చెప్తే, ఇవాళ ఏదైతే 1631 రోజులు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ
మేధావులు కానీ వివిధ కులాల సంఘ నాయకులు కానీ పోరాట పటిమ ఏదైతే ఉందో ఈ రోజు మళ్ళీ అమరావతి వికసిత్ భారత్ లో భాగంగా డెవలప్ అవుతుంది. వారు చేసినటువంటి అంత ఉద్యమాన్ని ఆధారంగా మనం చూస్తే 259 మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఏదైతే ఈ యొక్క పోరాటంలో ఉన్నారు వారందరి మీద ఇవాళ కూడా 316 కేసులు నడుస్తున్నాయి. ఎవరు పెట్టిన కేసులు అవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఏదైతే ఉద్యమాలు చేస్తే అంతిమంగా తీర్పు వస్తుంది. ఆ తీర్పే ఇవాళ అమరావతి విజయానికి వికసిత్ భారత్ లో ఇవాళ నరేంద్ర మోడీ గారు అంత పెద్ద సభలో మాట్లాడి వికసిత్ భారత్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, దేశ అభివృద్ధి అనేక విషయాలు ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలను చెప్తే అభివృద్ధి ఫలాలు ఏ విధంగా ఉంటాయి, ఎక్కడి నుంచి ఏ రోడ్డు వేసామో, ఎంత ఖర్చు పెట్టామో, ఎక్కడి నుంచి ఎంత హైవే వచ్చింది, లోకల్ గా ఉన్నటువంటి ఎన్ని రకాల అభివృద్ధి పనులన్నీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక అనేక పనులని సూచిస్తూ ఆ వేదిక మీద అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రోడ్డు వచ్చింది, ఎక్కడి నుంచి ఇండస్ట్రీలు వచ్చింది, ఎన్ని సంస్థలు వచ్చాయి, ఏ విధంగా పనిచేస్తుంది, ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీ సోదరులకి ఇవాళ లోన్లు ఇస్తున్నారు, బీసీ వర్గాలకు లోన్లు ఇస్తున్నారు, మైనార్టీలకు లోన్లు ఇస్తున్నారు, రైతులకు లోన్లు ఇస్తున్నారు, సబ్సిడీ ఇస్తున్నారు, మహిళలకు అద్భుతంగా సబ్సిడీ ఇస్తున్నారు. ఏ ఒక్క సెక్టర్ లో కూడా అభివృద్ధి ఆగకూడదు. వికసిత భారతే ప్రధాన అంశం కింద ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడానికి నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని ముందుకు వస్తే ఇంకా విమర్శలు చేసే ఆలోచన మానుకోవాలని ఈ సందర్భంగా పెద్దలను కోరుతున్నాను. రైట్. రామకృష్ణ గారు, ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణ పనుల్లో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకంగా ఉందంటున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు?